భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ పాలకవర్గం కాలపరిమితి పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన చివరి సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిపై చర్చించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల ప్రకారం ఇందిరమ్మ రాజ్యంలో 2 సంవత్సరాలు పూర్తి కాకముందే అనేక అభివృద్ధి పనులు సాధించామన్నారు మంత్రి. ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఇందిరమ్మ రాజ్యంలో జరిగిందన్నారు. ఈ నెల 26న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుతో పాటు అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు అందజేయనున్నామని తెలిపారు. ఇల్లందు మున్సిపాలిటీలో 26వ తారీఖుతో 5 సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా చివరి మున్సిపల్ సమావేశం జరుపుకోవడం జరిగింది. ముఖ్య అతిథిగా ఆ సభకు నేను, స్థానిక శాసనసభ్యులు, భద్రాచలం ఎమ్మెల్యే గారు, అదే రకంగా ఐడీసీ చైర్మన్ గారు, గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఐటీడీ పిఓ గారు, ముఖ్యులందరూ హాజరవటం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ ఇల్లందు మున్సిపాలిటీ యొక్క పరిస్థితి, ఈ 5 సంవత్సరాలలో గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి మీద చాలా క్షుణ్ణంగా, వివరంగా, విపులంగా చర్చించడం జరిగింది. ఏది ఏమైనా ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలకి ఏ భరోసా అయితే దొరుకుతుందని నమ్మి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ఆ భరోసాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు ఇస్తుంది. 1000 చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. అంతేకాదు, గడిచిన 10 సంవత్సరాలలో ఏనాడు పేదవాడి కష్టాలు తెలుసుకోకుండా రేషన్ కార్డు ఇవ్వకపోతే పేదవాడి కష్టాలు కన్నీరు తుడచడం కోసమే ఉన్న ఈ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్క